ఎప్పుడైతే వాళ్ళు చిన్న వయసులో స్కూల్‌కి వెళ్ళంగానే ధ్యానం చేసేది అలవాటు పడుతూ వచ్చారో, అప్పుడు వాళ్ళు చదవడం ఈజీ అనిపిస్తూ ఉండేది. ఏ కష్టమైన పనొచ్చినా దాన్ని ఎదిరించి బతకాలి అనిపించేది. ప్రతి ఒక్క దాన్ని ఈజీగా తీసుకునేవారు. ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉండేవారు. శత్రుత్వము అనేది ఉండేది కాదు. స్నేహపూర్వకంగా అందరినీ గౌరవిస్తూ, అందరూ చక్కగా కుటుంబంలో సంతోషంగా ఉండేవారు. తృప్తిగా బతికేవారు. ఎప్పుడైతే ఈ ఒక ధ్యానాన్ని దూరం చేస్తే వీళ్ళకి అహంకారం, కోపాలు పెరిగి వాళ్ళలోనే యుద్ధాలు, ఘర్షణలు ప్రారంభించి వాళ్ళు విడిపోతే అప్పుడు మన మాట వింటారని కుట్ర పందుతూ విదేశ సంస్థలు మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చేసి ఆ ధ్యానాన్ని దూరం చేస్తే ఇప్పుడు కేవలం కమర్షియల్ ధ్యానాలే మిగిలిపోయాయి. కొన్ని ఆశ్రమాల్లో ఫీజులు కట్టి వెళ్ళి ధ్యానం నేర్చుకుంటూ ఉన్నాం. ఇదే ధ్యానాన్ని ప్రతిరోజు స్కూళ్ళల్లో 40 మినిట్స్ ఎందుకు నేర్పించకూడదు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే మన పూర్వంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఇప్పటికీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనడానికి ఇదొక చిన్న ఉదాహరణ తెలియచేసా అంతే. కానీ ఒక గురువు ఇలా ప్రపంచం అంతా కూడా ధ్యానం చేయండి అని బోధిస్తూ ఉంటే ఆ సమయంలో ఒక అతను వచ్చి అడుగుతారు, గురుగారు మీరు అందరూ ధ్యానం చేయండి, ధ్యానం చెయ్యి అంటున్నారు. ధ్యానం వల్ల మోక్షం ప్రాప్తిస్తుంది, ధ్యానం వల్ల వాళ్ళ ఇష్టాలు సిద్ధి చెందుతాయి అని మీరు చెప్తూ ఉన్నారు కదా, ఇది ఎంతవరకు నిజం, నేను ఎలా తెలియచేయాలి అంటే అప్పుడు ఆ గురువు గారు ఇదే గ్రామంలో వెళ్ళి ఎవరెవరు కోరికలు, ఇష్టాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ చేసుకొనిరా అని చెప్పి గురువు గారు పంపిస్తాడు. ఆ ఒక ప్రశ్నించిన వ్యక్తి ఊర్లోకి వెళ్ళి అందరి కష్టాలు, సుఖాలు, వాళ్ళు కోరికలు ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకొని వస్తారు. రాసుకొని వచ్చి సాయంత్రం గురుగారిని కలిసినప్పుడు, గురుగారు నమస్కారం, మీరు చెప్పినట్టే అందరి పేర్లు మరియు వాళ్ళ కోరికలు అన్ని రాసుకొని వచ్చాను, ఇదిగో మీ ముందు పెడుతున్నాను అంటే, ఒక పని చెయ్యి, అందులో ఎవరు ధ్యానం చేయాలి నేను అనుకుంటున్నారో చదువు అంటే, అప్పుడు చూస్తే ఒక్కరు కూడా నేను ధ్యానం చెయ్యాలి రోజు అని ఎవరు రాసుండారు. దాన్ని చూసి ఆ వ్యక్తికి ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు గురుగారు ఒక్కరు కూడా ఇందులో ధ్యానం చెయ్యాలని ఆశ లేదు అంటే, అంతే మానవులు ఇప్పటిలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోరికల పైన దృష్టి పెడుతున్నారు. కానీ వాళ్ళు అనుకోవంది సాధించాలంటే ధ్యాన మార్గం మొదటి మెట్టు అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ధ్యానం చేసే వారికి మంచి చెడు వ్యత్యాసాలు తెలుస్తాయి, కోపం తగ్గుతుంది, తృప్తిగా బతుకుతారు. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకోంది సాధించగలరు అని గురువు గారు తెలియచేస్తారు. సైన్స్ కూడా అదే చెప్పింది. మనం ధ్యానం చేసే సమయంలో మన మెదడు శక్తిలో బీటా తరంగాలు, గామా తరంగాలు మరియు డెల్టా, ఈ బీటా తరంగాలు గామా డెల్టాకి చేరుకుంటూ ఆ ఒక తరంగాల నుంచి ఉత్పత్తి అయ్యే శక్తి మన శరీరం పైన ప్రభావం చూపించి శరీరంలో ఎటువంటి వ్యాధి ఉన్నా ఆ వ్యాధిని దూరం చేసే శక్తి ఇది ఉత్పాదన చేసి ఆ శరీరానికి తెలియకుండానే ఆరోగ్యవంతంగా మార్చేస్తాయి ఈ బీటా, గామా మరియు డెల్టా తరంగాలు. అటువంటి గొప్ప శక్తి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో ధ్యానం చేసే వాళ్ళకి అందిస్తుంది మన సనాతన ధర్మం. దాని నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోజుకి 5 నిమిషాలు ధ్యానం చేస్తూ ఉంటే మీ సంకల్పాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో మీరు అనుకోంది సాధించగలరు. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో మీకు మెమొరీ పెరుగుతుంది, అప్పుడు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, అప్పుడు మీరు అనుకున్న దాన్ని ఈజీగా సాధించగలరు. వీటన్నిటికీ కూడా ధ్యానం అతి ముఖ్యం. అందుకే జీవితంలో మనిషి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత ఖచ్చితంగా మోక్ష మార్గాన్ని చేరుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళ కోరికలు నెరవేరవో మళ్ళీ ఆ కోరికల్ని తీర్చుకోవడానికి ఇంకొక జన్మ అనేది ఏర్పాటవుతుంది. ఎప్పుడైతే మోక్ష మార్గాన్ని ఎన్నుకుంటామో, ఎప్పుడైతే ధ్యాన మార్గాన్ని ఎన్నుకుంటామో ఆ ధ్యానం వాళ్ళ సంకల్పాలు ఏదైతే ఉంటాయో వాటిని ఈ జన్మకే సిద్ధించేలా చేసి వాళ్ళని మోక్ష మార్గానికి తీసుకెళ్తుంది. ఇదే మన ధర్మంలో ఉన్న ధ్యానానికి ఉన్న శక్తి. గురుజీ